ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. బాలికల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాంశమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్రానికి మరో 2 ఎయిమ్స్ సంస్థలను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆయుష్ వైద్య సంస్థల నిర్వహణకు ముసాయిదా నిబంధనలు విడుదల చేసినట్టు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రాజధాని అమరావతి అభివృద్ధి పనుల పురోగతి, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ CRDAకు సంబంధించిన నిర్ణయాలు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై మంత్రివర్గం చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాలికల భద్రత ప్రతి కుటుంబ బాధ్యత మాత్రమే కాదని ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాంశమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖతో కలిసి చేపట్టిన ఆపరేషన్ చిన్నారి తల్లి కార్యక్రమం ద్వారా బాలికల రక్షణ, అవగాహన, న్యాయ సహాయం, మానసిక పరిరక్షణను ఒకే వేదికపై అందించే సమగ్ర వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఆమె ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోక్సో చట్టాలపై అవగాహన కల్పించడం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన అందించడం, బాధిత చిన్నారులకు న్యాయ సహాయం, పునరావాస సేవలను సమగ్రంగా అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2083 మంది పోక్సో బాధిత చిన్నారులకు సేవలందించామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సంస్థలను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆయన ఈరోజు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి మొత్తం ఒకే ఒక్క ఎయిమ్స్ మంగళగిరిలో ఉందని పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్ను జాతీయ స్థాయి అత్యుత్తమ వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన తదుపరి విడతలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్టు లింగమనేని రమేష్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆయుష్ వైద్య సంస్థల నిర్వహణకు తొలిసారిగా ముసాయిదా నిబంధనలు విడుదల చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలు, వైద్య నిపుణుల సూచనలు స్వీకరించిన అనంతరం తుది నిబంధనలు అమల్లోకి తీసుకొస్తామని ఒక ప్రకటనలో వెల్లడించారు. చిన్న క్లినిక్ల నుంచి పెద్ద ఆసుపత్రుల వరకు అన్ని ప్రైవేటు ఆయుష్ వైద్య సంస్థలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పారు. ముసాయిదాపై ప్రజలు, వైద్యులు తమ అభిప్రాయాలను 2 వారాల్లో తెలియజేయాలని మంత్రి వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ హాల్టింగ్ మంజూరు చేసిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మచిలీపట్నం, విశాఖపట్నం ఎక్స్ప్రెస్, విశాఖపట్నం, కడప ఎక్స్ప్రెస్ రైళ్లు ఇకపై కొవ్వూరు రైల్వే స్టేషన్లో ఆగనున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వెల్లడించారు. ఈ నిర్ణయంతో కొవ్వూరు నుంచి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు రైల్వే అనుసంధానం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే సౌకర్యాల విస్తరణకు రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం కొవ్వూరు ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేపట్టిన డిఎస్సి 2025 నియామకాల్లో అవకతవకల ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ కడప, నంద్యాల, తిరుపతి జిల్లాలతో పాటు పలు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థి, యువజన విభాగాల నేతలు దీక్షల్లో పాల్గొన్నారు. డిఎస్సి నియామకాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపి నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ నెల 9వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని, ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని హస్తకళా ఉత్పత్తుల ప్రామాణికతను కాపాడటంతో పాటు వాటి విశిష్టతను వినియోగదారులకు చేరవేసేందుకు లేపాక్షి సంస్థ
క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు అధికారులు తెలిపారు. హస్తకళా ఉత్పత్తిపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ హస్తకళ చరిత్ర, దాని ప్రత్యేకతతో పాటు తయారీలో కళాకారుడు చేసిన శ్రమకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా నకిలీ ఉత్పత్తులను అరికట్టడంతో పాటు అసలైన హస్తకళా ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. వియత్నాం రాయబార ప్రతినిధి గ్రెగరీ స్మిత్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం బౌద్ధ స్మారకాలను సందర్శించడంతో పాటు రాష్ట్ర శివాలయంలో ఇటీవల వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన తెలుగు బాధితుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారని అధికారులు తెలిపారు. మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ హరితాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అడ్డాపుశీల గ్రామ సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయం, పోలీసు స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలతో పాటు ఇతర ఆవరణల్లో మొత్తం 2500 మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలకు సంబంధించిన ఎంపిక పోటీలు వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలోని డిగ్రీ కళాశాలలో ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కమలాపురం శాసనసభ్యులు పి కృష్ణ చైతన్యరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడా పోటీల్లో పాల్గొనాలని అన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల న్యాయ సేవా సంఘం జూనియర్ సివిల్ జడ్జి కె రాణి తెలిపారు. మధ్యవర్తిత్వం దేశం కోసం అనే నినాదంతో రాష్ట్ర, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సూచనల మేరకు కొత్తూరు కోర్టు నుంచి ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కె రాణి మాట్లాడుతూ శిక్షణ పొందిన మధ్యవర్తులు, న్యాయవాదుల సహకారంతో కోర్టు వద్దనే కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కక్షిదారులు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాతావరణం. దక్షిణ అంతర్గత కర్ణాటకపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు ఆంధ్రప్రదేశ్, యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపావరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈరోజు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. బాలికల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్య అంశమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్రానికి మరో 2 ఎయిమ్స్ సంస్థలను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆయుష్ వైద్య సంస్థల నిర్వహణకు ముసాయిదా నిబంధనలు విడుదల చేసినట్టు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.